నమస్కారం అండి. మీ పేరు? ప్రేమ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ ఉద్యోగం అండి. ఏ సెక్టర్ అండి? హెల్త్ సెక్టర్. ఏ ఊరండి మీది? ప్రాపర్ ఇదేనా? నూజివీడు అండి. ప్రజెంట్ ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటాం. మ్యారీడ్ అండి? మ్యారేజ్. పిల్లలు ఎంతమంది అండి? ఇద్దరు పిల్లలండి, ఇద్దరు బాబు. ఏం చదువుకుంటున్నారు? ఒకళ్ళు యూకేజీ, ఒకళ్ళేమో ఫస్ట్ క్లాస్. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులన్నీ ధరలు? ఈ రోజు పర్లేదు, అంటే ఈ కూరగాయల పరంగా తీసుకుంటే పర్లేదు. ఆయిల్ ప్యాకెట్స్ కానీ మిగతా ఇంకా ఇంట్లో సరుకులు ఉంటాయి కదా, అవి అయితే బేభత్సంగా ఉన్నాయి రేట్లు. ప్రజెంట్ అయితే పెట్రోల్ రేట్లు కానీ ఇవన్నీ బేభత్సంగా ఉన్నాయి. అంటే మనలాంటి ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు బతకడానికి మాత్రం ఇప్పుడు వచ్చే శాలరీస్కి కానీ ఇక్కడున్న సరుకులు కానీ చాలా కష్టంగా ఉంటుంది. అంటే మేమేంటంటే ప్రజెంట్ నూజివీడు నుండి ఇక్కడికి వచ్చాము. అంటే ఇక్కడ కొంచెం బెటర్గా ఉంటుందేమోనని, కానీ అక్కడికంటే పోలిస్తే ఇక్కడే ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి మాకు. అంటే సిటీ కదా, మరి ఇంకా అన్నీ ఎక్కువే ఉన్నాయండి రెంట్లు కానీ. ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది. పెట్రోలే ఇంతకుముందు నేను బండి తీసుకున్నప్పుడు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 120, 110 రూపాయలకు పెరిగిపోయింది. ఇంకా దానివల్ల బండి కూడా దిగాలంటే భయం వేస్తుంది, అంత దారుణంగా ఉన్నాయి రేట్లు. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుందండి? అంటే పరిపాలన అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అయితే లేదు. అంటే జాబ్స్ పరంగా కానీ చదువుకున్న వాళ్ళు జాబ్స్ పరంగా అయితే డెవలప్మెంట్ లేదు. ఇంకా అమ్మఒడి ఇలా చదువుకున్న వాళ్ళకి కానీ పల్లెటూరులో లేడీస్కి కానీ కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. అంటే ఈ పథకాలన్నీ అంటే గతంలో ఉన్నాయండి, గత ప్రభుత్వంలో కానీ ఇంత అంటే మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉండుంటారు, మీరు చదువుకున్నప్పటి నుంచి కానీ. ఎలా అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఎలా ఉన్నాయండి ఈ పథకాలు కానీ, పేదవాళ్ళకి ఇవ్వడం కానీ? పేదవాళ్ళకి పథకాలు అయితే ఈ ప్రభుత్వంలోనే బాగున్నాయి. అంటే జాబ్స్ పరంగా కానీ రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ టీడీపీ ప్రభుత్వంలో బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే పేదవాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండే ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే ఇది. అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటే గతంలో అంటే మీరు ఇంతకు ముందు అంటే హైదరాబాద్ మనం కలిసి ఉండేవాళ్ళం కాబట్టి తెలంగాణ ఆంధ్ర, ఇప్పుడు రెండు విడిపోయినాయి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అభివృద్ధి లేదంటారా? అంటే కంపెనీలు రావడం కానీ యువతకు ముందుగా ఉద్యోగం లేదండి. ఇప్పుడు పీజీ చదివిన వాళ్ళు వాలంటీర్ ఉద్యోగం పాపం 5,000కి చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు పీజీలు చేస్తే బయటకు వెళ్తే ఇప్పుడు ఈజీగా 20,000-25,000 సంపాదించుకుంటారు ఏ చిన్న జాబ్ చేసిన. కనీసం ఇక్కడ ఏంటంటే ఓన్లీ వాలంటీర్ ఉద్యోగాలు లేవు, మెయిన్ రోడ్స్ లేవు, అది డెవలప్మెంట్ లేదు. అంటే రాజధాని లేదు కదా. ఫస్ట్ రాజధాని అనేది ఉంటే ఏదైనా 4 కంపెనీలు వస్తూ ఉంటాయి. దానిలో యువతకి ఏంటంటే జాబ్స్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందు రాజధాని చూసి ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలని. అంటే వాలంటీర్లు ఉద్యోగం కాదు, జస్ట్ వాళ్ళకి గౌరవ వేతనం అంతే అని చెప్పేసి చెప్తున్నారు కదండి. అంటే ఇప్పుడు సిటీలో అంటే ఇప్పుడు వాలంటీర్ జాబ్ చేసుకుంటే వేరే ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు. కానీ పల్లెటూరులో ఏంటంటే వాళ్ళు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒక సర్వే అని చెప్పి చేపిస్తూనే ఉన్నారు. అంటే మా ఊరు సైడ్ అయితే అట్లా ఉంది. ఇక్కడ సిటీలో కూడా మా ఆఫీస్లో చేసే వాళ్ళు వాలంటీర్స్ వీళ్ళు ఉన్నారు. అటు ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇటు ఇన్కమ్ రెండు ఉపయోగం ఉంది. అంటే విలేజ్లో చేసే వాళ్ళకి ఏంటంటే అదే ఉద్యోగం మీద చేయాల్సి వస్తుంది వాళ్ళు. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనానే ఉంది. మరి అంటే అభివృద్ధి చేస్తారు, మొన్న గ్లోబల్ సమ్మిట్ కూడా జరిగింది వైజాగ్లో, అభివృద్ధి చేస్తారని అనుకోవట్లేదా? అంటే ప్రజెంట్ ఇంకా 3 మంత్స్లో ఇంకా అభివృద్ధి ఉంటుందండి. చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 2 ఇయర్స్ కరోనాకు పోయినా మిగతా ఏంటంటే డెవలప్మెంట్ లేదు కదా ముందు. ఇప్పుడు మా ఊరు నూజివీడు పోవాలంటే 2 అవర్స్ పట్టుద్ది. ఎందుకంటే రోడ్లు ఇంతకుముందు బాగున్నాయి, ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చిన తర్వాత మళ్ళీ దారుణంగా ఉన్నాయి. ఇంకా 3 మంత్స్లో రోడ్లు అయ్యే ప్రసక్తి కూడా లేదుగా. ఏంటంటే ముందు డెవలప్మెంట్ లేదు, ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే పేదల పరంగా అయితే జగన్ వస్తేనే బాగుంటుందండి. డెవలప్మెంట్ కూడా అంటే ఫస్ట్ టర్మ్ కదా, 2 ఇయర్స్ పోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వస్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందేమో, యువతకి ఏమన్నా మంచి ఉపాధి కల్పిస్తారేమో అని ఆశిస్తున్నాం. మరి మీరు అంటే నూజివీడు పల్లెటూరే అయ్యో మరి నాకు కూడా ఐడియా లేదు, కానీ అప్పుడు మీరు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో చదివారో లేదో, గవర్నమెంట్ స్కూల్కి అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందండి? అంటే మేము చదివే టైంలో ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం మిడ్ ఈ ప్రోగ్రామ్స్ ఏం లేవు. స్కూళ్ళు కూడా కొంచెం పాడైపోయి ఉంటాయి. స్టడీ పరంగా కూడా కొంచెం అంతా ఏముండే అంటే స్టడీ పరంగా చెప్పేవాళ్ళే కానీ స్కూల్ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు చూస్తే పల్లెటూరులో ఎక్కడ చూసినా స్కూల్ డెవలప్ అయి ఉన్నాయి. అంటే ఇప్పుడు మోడర్న్ స్కూల్లా తయారు చేశారు, అదొకటి మంచిది. అది అంటే పిల్లలకి ఇదేంటి ఉచిత యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ ఇలాంటి డెవలప్మెంట్. అంటే పిల్లల చదువు గురించి మాత్రం పర్లేదు, బాగానే చేస్తున్నారు. అంటే స్కూల్స్ కూడా చాలా డెవలప్ అయినాయి అని వింటూ ఉన్నాము. పిల్లలకి కార్పొరేట్ స్కూల్తో సమానంగా యూనిఫామ్ కానీ షూస్ కానీ ప్రతిదీ ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ సిలబస్ తీసుకురావడం కానీ ఇదంతా బాగా అనిపిస్తుందండి. అవునండి. ఇప్పుడు మేము చదివే టైంలో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదవాలంటే వాళ్ళు ఏందో డబ్బు ఉన్న వాళ్ళు అయ్యే ఉండాలి. ఇప్పుడు అలా లేకుండా పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారుగా, అది మంచి పాయింట్. దాని గురించి అయితే మనం అప్రిషియేట్ చేయవచ్చు గవర్నమెంట్.
మరి అంటే విద్యా వ్యవస్థ బాగానే మరి టీడీపీ వల్ల అంటే ప్రతిపక్షాలేమో అసలు జగన్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు ఒక మంచి పని జరిగినప్పుడు పక్కన 100 మాటలు అంటూ ఉంటారు. దానిలో మంచి చూసేవాళ్ళు ఉంటారు, చెడు చూసేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మనం మంచి చూసాం, వాళ్ళు వేరేలా చూస్తున్నారు. దానికి మనం ఏం చేస్తాం? మరి నెక్స్ట్ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఈ రెండు కలిసి పోటీ చేస్తే టీడీపీ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇస్తారండి? దాని గురించి నాకు తెలియదండి, వాళ్ళు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.